బాన్స్వాడలోని గౌలిగూడలో 5, 17, 18వ వార్డులో గడప గడపకు ప్రచారానికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలకు వివరించారు. ఈ ప్రచారంలో కుమార్ సెట్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాలిక్, డిస్ట్రిక్ట్ మైనార్టీ చైర్మన్ జహీరుద్దీన్, ఎక్స్ వార్డ్ మెంబర్ గుడాల నగేష్, ఎక్స్ వార్డ్ మెంబర్ దాసరి శ్రీనివాస్, ఎక్స్ ఎంపీటీసీ అరుగొండ హనుమన్లు, ఎక్స్ వార్డ్ మెంబర్ రయీస్, ఎక్స్ వార్డ్ మెంబర్ రాజశేఖర్ గౌడ్, ఎక్స్ ఎంపీటీసీ షేక్ అజీం, సీనియర్ కాంగ్రెస్ లీడర్ కుట్టం గంగాధర్, ఎక్స్ వార్డ్ మెంబర్ సూరి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ రఫీవుల్లా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాము. రేపు జరగబోయే ఎన్నికల్లో సురేష్ షెట్కర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలకు కోరుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తామని ఉన్నట్టు ప్రకటించింది. 6 గ్యారెంటీల్లో భాగంగా 5 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారు రైతులను దృష్టిలో పెట్టుకొని 15 ఆగస్టు 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, ప్రజల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతోని మీరు గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రేపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ముందే తెలుసు, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ ఫ్రీ ఇవ్వడము, మళ్ళీ అంటే 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకము, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, మరియు రాబోయే కాలంలో ప్రతి మహిళకు 2,500 రూపాయలు కూడా ప్రభుత్వం ఇస్తానని ప్రకటించింది. అవి కూడా త్వరలో ప్రభుత్వం అమల్లో తెస్తుంది. కాబట్టి ప్రజలారా మీరు మోసపోకండి. ఇన్ని రోజులు మనం మోసపోయాం. రేపు రాబోయే ఎలక్షన్లో ఒక మంచి అభ్యర్థి, ఒక మంచి అయినటువంటి సురేష్ షెట్కర్ గారికి మీరు అత్యధికంగా ఓట్లేసి గెలిపించి పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్లో మనకు ఉన్నటువంటి సమస్యలందరూ కూడా ప్రస్తావించి మన సమస్యలు పరిష్కరించడానికి దోహదపడతారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం, ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ సురేష్ షెట్కర్ విజయం కొరకు కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి ఆయన. గతంలో కూడా పార్లమెంట్ అభ్యర్థిగా పనిచేసినాడు. ప్రతి చిన్న కార్యకర్తను కూడా ఆయన గుర్తుపడతారు. సురేష్ షెట్కర్ గెలుపుకు పాటుపడాలని అందరూ